అలాగే ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఆ రుషికొండ అసలు మా మా జగన్మోహన్ రెడ్డి కోసం కాదు. ఆయన సొంత ఇళ్లలో ఉంటాడు గానీ, గవర్నమెంట్ ఇళ్లలో ఉండడు. ఆయన ప్యాలెస్‌లు కట్టుకుంటాడు గానీ, చిన్న చిన్న ఇళ్లలో ఉండడు అంటున్నాడు. దాన్ని ఎట్ట చూస్తారు? ఇప్పుడు కట్టిన ప్యాలెస్లన్నీ ఎవడియో అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ యాడిదో, కర్ణాటకలో ఉన్న ప్యాలెస్ యాడిదో, మరి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ప్యాలెస్ యాడిదో అందరికీ తెలుసు. అన్నీ అబద్ధాలు ఆడతాయిగా మీరు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు లేదు. చంద్రబాబు నాయుడు కూడా కట్టాలని చాలా కట్టుకునేవాడు. ఆయన కట్టాలి దురాఘాత పనులు ఆయనకి నచ్చవు. ఆయన ప్రజల కోసం పాటుపడే మనిషి. మీలాగా మీ సొంత కుటుంబాల కోసం దోచుకోవటం మీలాగా పాటుపడేవాడు కాదు ఆయన. మరి ఆయన 4 రోజులు అవ్వలేదు, పోలవరం పోయి ఇచ్చాడు, రాజధాని చూశాడు, రాజధాని పర్యటించాడు, బ్రహ్మాండంగా ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు. మరి మీరు తిరగండి. ఆ జోగి రమేష్ గారు చేసింది ఏంది? సొంత మనుషులతో ఇంటి మీద రాళ్ళు వేపుకున్నాడు. దేనికి వేపుకున్నాడు తెలుసు మాకు. దేనికి వేపుకున్నాడు తెలుసా మీకు? ఏమన్నా సెక్యూరిటీ కోసం రాళ్ళు, 2 మనుషులు వచ్చి రాళ్ళు వేస్తారా? దేనికి వేస్తారు? ఆయన సొంత మనుషులు పెట్టి రాళ్ళు వేపించుకొని అదొక బీభత్సం చేసి పైపు తెలుగుదేశం వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు నానా దుర్భాషలు ఆడుతున్నారు. మొత్తం ఎక్కి వాళ్ళు 10 రోజులు అవ్వలేదు. దేనికి మాట్లాడతారు మీరు? జోగి రమేష్ నువ్వు వచ్చావు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి. ఆయనలో ఎన్నో వంతు నువ్వు. అట్లాంటి వాడి ఇంటి మీదకి నువ్వు వచ్చి నువ్వు ఇష్టానుసారం మాట్లాడావు, నీ ఇష్టానుసారం గేట్లు నెట్టావు, నీ ఇష్టానుసారం ఆయన ఇంటి మీదకి పోయావు. మరి ఆయన ఏం చెబుతున్నాడు? ఇలా సౌమ్యంగా ఉండమని చెబుతున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు కూడా చెబుతున్నాడు. నిన్న కూడా అదే చెప్పాడు. కక్ష చర్యలతో ఏమి చేయొద్దు, సౌమ్యంగా మా పనులు చేసుకోవాలి, మన రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం కోసం పాటుపడండి అని చెబుతున్నాడు. మీరేం చెబుతున్నారు? ఎవడు మాట్లాడితే ఎవడు ప్రశ్నిస్తే వాడు తీసుకుపోయి జైలు వేస్తున్నారు, బేడీలు వేస్తున్నారు, SC ST కేసులు పెడుతున్నారు, అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, కోర్టులు చుట్టూ నా మీదే 32 కేసులు పెట్టారు. ఏమనుకున్నారు మీరు అసలు? దౌర్భాగ్యులారా. మనం ఎంతో సాటివాడు కూడా అంతే అనుకొని బతకాలి మనం. అంతేగాని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడితే అది పద్ధతి కాదు. అది ఎవరు సహించరో. కాకపోతే నీకు పోలీసులు ఉన్నారు కాబట్టి నీ దగ్గరికి ఎవడు రాడు. పోలీసులు చూసి భయపడి రారు. కేసులు తోటి మనకెందుకులే అని. ఇలా పోలీసులు చూసి భయపడిన వాళ్ళు అయితే ఇలా నీ పుల్లి రానిచ్చేవాళ్ళట అసెంబ్లీకి. అలాగే ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఊరుకో అంటున్నాడు. ఏం చేశాడు ఆయన వాగ్దానాలు? నిన్న చెబుతున్నాడు. ఏది ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నాడు. ఆయన ప్రత్యేక హోదా అని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడా? మరి నువ్వేం చేశా? నీకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మరి ఎంపీలు ఉన్నారు, మరి పై సభలో బిల్లు అవ్వాలంటే నువ్వేగా మద్దతు తెలిపింది. మరి ఏళ్ళు అడగపోయా నువ్వు? మెళ్ళ వంచి ప్రత్యేక హోదా చేస్తానన్నావు. మరి తేలేదే? నీకు ఎన్ని ఛాన్సులు దొరికినాయి? మరి నన్ను అడిగావు నువ్వు ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి ఇవ్వమని? పోవటం, పానాసారం పడతాం, ఆయన కాళ్ళ మీద పడతాం, నీ కేసుల గురించి మాట్లాడుకోవటం. ఒక్క ప్రెస్ మీట్ పెట్టేప్పుడన్నా నువ్వు 5 సంవత్సరాల టైంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? రాజధాని రైతులు ఇక్కడ నిరాదీక్షలు చేస్తుంటే అసలు ఏంది, మీరు ఎందుకు చేస్తారని ఏమైనా అడగలిగావా? లేదు నీ ద్వారా నన్ను పంపించి అడిగగలిగావా? ఏం చేశాను నువ్వు మంచి పనులు? ఒక్క మంచి పని చెప్పు. నేను మంచి పని చేశానని మాట్లాడితే బటన్ నొక్కాను 160 సార్లు బటన్ నొక్కావు. ఒకేసారి నొక్కారు జనం నీకు బటను. నువ్వు 160 సార్లు నొక్కావేమో. నీకు ఒక్కసారి నొక్కితే అయిపోయావు నీ పని. తీసిపోయేశారు బంగాళాఖాతంలో. ఇంకైనా సిగ్గు తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం మాట్లాడితే ఏమనుకున్నారు? సౌమ్యంగా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలా, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి ఎవడ మాట్లాడినా కానీ. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎడ సరిపోద్ది? అసలు కొడాలని ప్రతిపక్ష హోదాలో లేడు, వాడు ఒక ఎమ్మెల్యే కాదు, వాడు ఏమీ కాదు. ఎందుకు మాట్లాడతారు నువ్వు అసలు? నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి మాత్రం నీది కాదు. ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. లేకపోతే నువ్వు ఏడుండేవాడివి? నాలాగనే ఏ టాటర్ తోలుకుంటానో, ఏ ఫ్యాన్ తోలుకుంటానో, ఏ లారీ తోలుకుంటానో డ్రైవర్గా ఉండే బతికేవాడి. ఒకప్పుడు క్లీనర్వేగా నువ్వు మీ బస్సుల మీద. అట్నే బతికేవాడివి. మరి ఆయన దయ వల్ల నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయింది గుడివాడలో. దాన్ని బట్టి నీ ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నాయుడిని. మరి బాబు వయసు కన్నా ఇలివేయటం నేర్చుకోండి రా. మీ ఇష్టానుసారం మాట్లాడబాకండి. ఎవరినైనా సరే సబ్జెక్ట్గా మాట్లాడడం నేర్చుకోండి. షర్మిల గారు కూడా మాట్లాడతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడ్డుపడి చెప్తానే మా సంబంధించిన ఓట్ల శాతం పెంచుకున్నాము, కాకపోతే మాకు పడపోయినా గవర్నమెంట్కి అగెనెస్ట్గా పడటానికి కృషి చేశారని మాట్లాడు. దాన్ని ఎట్టకొస్తారు? మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే నిబద్ధత ఉంటుంది, దానికి ఒక పద్ధతులు ఉంటాయి. మరి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిందని వాళ్లే చెబుతున్నారు కదా. మరి ఇవాళ కూడా మా వాళ్ళు ఏమి ఎవరిని కించెంత మాట అనరు. డయాస్ మీద ఎక్కైనా ఎక్కడైనా సరే ప్రజల్ని. మరి 50 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఈ డ్యాములు కట్టింది వాళ్లే. మొత్తం కలిసి వీళ్ళు ఒక డ్యామ్ ఆడవటానికి ఆ బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక్క డ్యామ్ ఆడలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటానికి వీళ్ళు సరిపోరు, ఆ కుటుంబాన్ని అంటేనే సరిపోరు. మరి కుటుంబ పరిపాలన అని మోడీ పదే చెబుతాడు డయాస్ లెక్కి ప్రధానమంత్రి. మరి ఈయన చేసేది ఏంది? మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఇది కుటుంబ పరిపాలన కాదా? మోడీ గారు చేసేది కుటుంబ పరిపాలన కాదా? నెహ్రూ గారి కుటుంబ పరిపాలన చేస్తుందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఖర్గే, SC క్యాండిడేట్. అదన్నా తెలుసుకోరా మీరు? బురద చల్లుతారా కాంగ్రెస్ వాళ్ళ మీద? కాంగ్రెస్ వాళ్ళు అంటే అంత తేలికుండారా? మీరు ఇప్పుడు ఒక్క డ్యామ్ కట్టారు. మీరు ఎక్కడైనా సరే పోలవరం పూర్తి చేశారు మీరు. 5 సంవత్సరాలు పోలవరాన్ని పడకేశారు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని. పోలవరం ఎందుకు గట్ల? మీరు దాన్ని చూసి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ డీల్ పెట్టాడు. అదన్నా కనపడలేదు మీకు? ఏదో మాట్లాడతారు, అధికారం ఉంది కదా అని అధికార వ్యామోహంతో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. నరలేని నేలకు కదా మీ ఇష్టానుసారం మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అట్లా మాట్లాడరు. ఇక్కడ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో
శాతంతో పార్టీకి సంబంధించి కూడా గవర్నమెంట్ అగైనెస్ట్ గా కాకుండా చీలకుండా ఓట్లు ఒకే గవర్నమెంట్ పడాలని ఓట్లు వేశారని అంటున్నారు కదా, దాన్ని అవును, అది ఏనాడో చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాదు, మీ పార్టీ నుంచి కాంగ్రెస్ ఓటు శాతం కూడా పార్టీ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఇండివిజువల్ వెళ్లకుండా ఒకటే పార్టీకి మీ కూటమికి వెళ్ళాలని ఓట్లు వేశారనే మాట మాట్లాడింది షర్మిల గారు. దాని ఎలా కూటమికి వెళ్ళాలని ఇలా మేము ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమని. అంటే చీలలేదు ఆమె నిన్న ఇష్టానుసారం మాట్లాడుతుంది షర్మిల గారు కూడా. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గానే ఉంటారు. నువ్వు వైఎస్ఆర్ సిపిలో పోయి మళ్ళీ నీ సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మీ నాన్న అభిమాన్య నేను. మరి నిన్న నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అంత వాళ్ళని సస్పెండ్ చేస్తా వీళ్ళని సస్పెండ్ చేస్తానని. అసలు మన పార్టీలో జనం ఎంత పర్సెంటేజ్ ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎవరిని సస్పెండ్ చేస్తావు? మనం చేసింది ఏంటి? క్యాండిడేట్లు ఏమన్నా పలకరీయటం ఉందా? మరి ఎక్కడైనా క్యాండిడేట్లకు వచ్చి ప్రచారం చేయటం ఉందా? నువ్వు పిసిసి అధ్యక్షురాలుగా ఏమన్నా అంటేనే మేము సస్పెండ్ చేస్తాం అంటే అది ఒకటేగా చేత అయింది మన పార్టీకి. మళ్ళీ మనం గుద్దుకుంటే బయట వచ్చి తన్నుకుపోతాడు. అట్లా చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో కూడా. కొన్ని నైతిక విలువలు చచ్చిపోతాయి కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీని గురించి అయితే నేను కాంగ్రెస్ వాదిగా మాట్లాడేవాడిని, మాట్లాడాల్సిన అంత అవసరం లేదు నాకు. ఎట్ట జరగాల్సి ఉంటే అట్లా జరిగిద్ది.